నమస్కారం. రిత్యూస్.com జావా ట్యుటోరియల్కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము డేట్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా డేట్ గురించి మనం ఎలా కొత్త డేట్ క్రియేట్ చేయాలి అండ్ డేట్లోంచి డెప్రికేటెడ్ ఫంక్షన్స్ ఏంటి, జావాలో డేట్ జావా ఎందుకు డేట్ యూజ్ చేయకూడదని సజెస్ట్ చేస్తుంది, జావా వచ్చేసి డేట్కి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, ఇవన్నిటి గురించి తెలుసుకుందాము. అలానే ఒక డేట్ని ఎలా స్ట్రింగ్ నుంచి క్రియేట్ చేయాలి, ఇంకొక 2 డేట్స్ని ఎలా కంపేర్ చేయాలి అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. మొదలు పెడదామా? మనం రాసే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక డేట్ని ఎలా క్రియేట్ చేయాలి అని చూద్దాం. సో డేట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డేట్. ఇది యాక్చువల్గా దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ అ న్యూ డేట్ అనమాట. సో ఇది ఫస్ట్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ అన్ ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ జావా మనం యూజ్ చేసే డేట్ వచ్చేసి ఇంపోర్ట్ java.util.date. java.sql.date వేరే పర్పసెస్కి యూజ్ చేస్తారు. మనం ఇప్పుడు java.util.date గురించి డిస్కస్ చేస్తున్నాము. సో నేను అది ఇంపోర్ట్ చేస్తాను అనమాట. సో ఈ డేట్ అనేది కరెంట్ టైంతో పాటు క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు డేట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డేట్ అని క్రియేట్ చేస్తే ఈ డేట్లో ఉండే టైం వచ్చేసి కరెంట్ డేట్ అండ్ కరెంట్ టైం. సో ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఏ డేట్ అండ్ టైం ఉంటుందో ఆ డేట్ అండ్ టైం ఈ డేట్ ఆబ్జెక్ట్లో ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా మీరు ఒక పర్టికులర్ వాల్యూస్ ఇచ్చేసి, సో నేను ఇప్పుడు లెట్స్ సే ఐ వాంట్ టు క్రియేట్ అ డేట్ యాజ్ 2012 ఇంకా ఆగస్ట్ లెట్స్ సే 15th. సో ఈ డేట్ నేను క్రియేట్ చేయాలి అంటే యాక్చువల్గా ఎలా క్రియేట్ చేయాలి అంటే 2012 మైనస్ 1900. యాక్చువల్గా జావాలో డేట్స్ అన్నీ 1900కి రిలేటివ్గా రిప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో మీరు 1901 అనే ఇయర్ రిప్రజెంట్ చేయాలనుకోండి, అప్పుడు 1901 మైనస్ 1900 1 అని రిప్రజెంట్ చేయాలి. అదే 2012 రిప్రజెంట్ చేయాలనుకోండి, అప్పుడు 2012 మైనస్ 1900 దట్ ఈస్ 100 మైనస్ 1900. సో దట్ ఈస్ 112. సో మీరు 2012లో డేట్ క్రియేట్ చేయాలి అంటే డేట్కి పాస్ చేసే పారామీటర్, ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఇయర్ అంటారు. ఈ ఇయర్ వచ్చేసి 1900 సబ్ట్రాక్ట్ చేసి ఆ వాల్యూ పంపించాలన్నమాట. సో అది ఆగస్ట్ అనేది 8th మంత్ ఇన్ జావా రిప్రజెంటేషన్స్లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నంబర్ 7 రిప్రజెంట్స్ ఆగస్ట్, దాని తర్వాత డేట్ 15. సో ఇలా మనము ఒక డేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. మీరు ఇప్పుడు క్లియర్గా చూసేది ఏంటంటే ఈ కన్స్ట్రక్టర్ డేట్ ఇంట్ ఇస్ డెప్రికేటెడ్. సో జావా యాక్చువల్గా ఈ కన్స్ట్రక్టర్ యూజ్ చేయొద్దు అని చెప్తుంది. ఎందుకంటే జావాలో there is a new object which is present, new class which is present, which is calendar. ఆ క్యాలెండర్ అనేది దాని గురించి మనం డీటెయిల్గా తర్వాత తెలుసుకుంటాము. జావా ఏం సజెస్ట్ చేస్తుందంటే మీరు డేట్ యూజ్ చేయకండి, ఆల్వేస్ గో ఫర్ క్యాలెండర్. సో మీరు డేట్ అండ్ టైంతో ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకుంటే యూజ్ ది క్యాలెండర్ అండ్ నాట్ డేట్ అని చెప్తుంది. సో ఇప్పటికీ మనము కంటిన్యూ చేద్దాము. కాకపోతే ఇన్ ఫ్యూచర్ రిమెంబర్ దట్ జావా వచ్చేసి ఇట్ సజెస్ట్ యూ టు యూజ్ క్యాలెండర్ అండ్ నాట్ డేట్. సో ఇప్పుడు నేను ఈ డేట్లోంచి ఇయర్ కావాలి అంటే గెట్ ఇయర్. సో ఈ గెట్ ఇయర్ అని ట్రై చేస్తే మీరు చూస్తే దీంట్లోంచి వచ్చే వాల్యూ 2012 అని ఉంటుంది. రన్ చేస్తే ఈక్వల్స్ 2012 కమాయి. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దామా? సో మీరు చూసినట్టయితే 2012 కాకపోతే 112. జావాలో ఎప్పుడు డేట్స్ వచ్చేసి దే విల్ బి రిప్రజెంటెడ్ విత్ 1900 ప్లస్ 112. సో అందువల్లే 2012 అని కాదు 112 అని వచ్చింది. సో ఇది రన్ అయింది. సో అలానే మీకు డేట్లో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ అదర్ మెథడ్స్. సో డేట్ డాట్ గెట్ మంత్ అంటే ఏ మంత్ అనే చెప్పేసి మనకి ఇస్తుంది అనమాట. సో ఈ మంత్ వచ్చేసి 7 కదా, సో 7 సో సక్సెస్. అలానే మీరు ఇయర్, మంత్, డే అలాంటివన్నీ కూడా మీరు డేట్ ఆబ్జెక్ట్లోంచి తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనము డేట్ ఒక ఇయర్ అండ్ మంత్ అండ్ డే నుంచి ఎలా డేట్ని క్రియేట్ చేయాలి అని చూసాం కదా. ఇప్పుడు డేట్ స్ట్రింగ్ నుంచి ఎలా డేట్, లెట్స్ నా దగ్గర ఇలాంటి ఒక స్ట్రింగ్ ఉంది అనుకోండి, 2012, 08/15. ఇప్పుడు ఇలాంటి స్ట్రింగ్ నుంచి నేను డేట్ క్రియేట్ చేయాలంటే ఐ హ్యావ్ టు యూజ్ సంథింగ్ కాల్డ్ సింపుల్ డేట్ ఫార్మాట్. సో సింపుల్ డేట్ ఫార్మాట్ SDF అంటాము, ఈజ్ ఈక్వల్ టు న్యూ సింపుల్ డేట్ ఫార్మాట్ ఆఫ్, నేను యూజ్ చేయాల్సిన ఫార్మాట్ ఇందాక చూసాం కదా
ఫస్ట్ ఇయర్, సో YYYY, ఇది ఇయర్స్ ఇన్ 4 డిజిట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంత్, సో MM, దాని తర్వాత DD. సో ఈ ఫార్మాట్లో మనం డేట్ ఇస్తాము అనడానికి మనం చెప్పడానికి సింపుల్ డేట్ ఫార్మాట్ ఇన్పుట్ ఇచ్చాను అనమాట. నెక్స్ట్ మనం చేయాల్సింది SDF.parse ఈ వాల్యూ. సో మనం ఇక్కడ ఉన్న వాల్యూ పార్స్ చేయాలి. సో ఇది పార్స్ చేసి, ఇది యాక్చువల్గా SDF.parse అనేది ఇట్ విల్ త్రో అన్ ఎక్సెప్షన్. నేను యాడ్ త్రోస్ చేస్తున్నాను. ఐ జస్ట్ వాంట్ టు త్రో ఇట్ అవుట్, ఐ డోంట్ వాంట్ టు హ్యాండిల్ ఇట్. సో ఇప్పుడు దీని నుంచి వచ్చే అవుట్పుట్టే డేట్. సో ఇప్పుడు మీరు యాక్చువల్గా దిస్ ఈస్ హౌ యూ పార్స్ అ డేట్ ఫ్రమ్ అ స్ట్రింగ్. సో ఈ 2012-08-15 అనేది విల్ బి స్టోర్డ్ ఇన్ టు ఈ డేట్. అండ్ ఇందాక చెప్పినట్టు date.get year అంటే యాక్చువల్గా 2012 అని రాదు, కాకపోతే 2012 మైనస్ 1900. సో ఇక్కడ నేను యాక్చువల్గా 112 బదులు ఐ కెన్ ఈవెన్ రైట్ 2012 మైనస్ 1900. సో దట్ ఈస్ ఈక్వల్ టు 112. సో ఇది రన్ చేసి చూద్దామా. మీరు సింపుల్ డేట్ ఫార్మాట్ యూస్ చేసి ఈ పాస్ చేసినప్పుడు ఈ SLT ఈక్వల్స్ 2012 మైనస్ 1900 ఇవి రన్ చేసి చూద్దామా ఇప్పుడు. సో ఈ టెస్ట్ సక్సెస్ అయిందనమాట. సో దీని తర్వాత మనము 2 డేట్స్ని ఎలా క్రియేట్ చేయాలి అని చూద్దాం. సో ఈ డేట్ని నేను రీనేమ్ చేస్తున్నాను. 15th August కదా ఇది. సో ఐ విల్ కాల్ ఇట్ August 15th. ఇప్పుడు నేను August 15th లాగానే ఐ విల్ క్రియేట్ అనదర్ డేట్, యాక్చువల్గా September 15th. సో September 15th వచ్చేసి విల్ బి 09-15. దాని తర్వాత ఐ వాంట్ టు కంపేర్ August 15 to September 15. So August 15 dot compare to September 15. ఫస్ట్ డేట్ సెకండ్ డేట్ కంటే చిన్నదైతే అప్పుడు ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ -1. సో అది గుర్తుంచుకోవాలి. మీరు ఫస్ట్ ఇచ్చే డేట్ వచ్చేసి August 15 dot compare to second date చిన్నదైతే, సో August 15th is smaller to compare to September 15. దట్ ఈస్ August 15th September 15th అంటే ముందు వస్తుంది కాబట్టి రిటర్న్ వాల్యూ విల్ బి -1. అదే మీరు September 15th వర్సెస్ August 15 కంపేర్ చేశారనుకోండి, లెట్స్ సే నేను ఐ కంపేర్ ఇక్కడ August 15, నెక్స్ట్ ఇక్కడ September 15th అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు +1 వస్తుంది. ఫస్ట్ ఉండేది పెద్ద డేట్ అయితే, సో September 15th August 15 కంటే పెద్ద డేట్ కాబట్టి +1 వస్తుంది అనమాట. అదే మీరు రెండు సేమ్ డేట్స్, సో September 15th విత్ September 15th అని కంపేర్ చేశాను అనుకోండి, అప్పుడు వచ్చే అవుట్పుట్ 0. సో దిస్ ఈస్ హౌ యూ కంపేర్ 2 డేట్స్. సో డేట్స్ కంపేర్ చేసినప్పుడు పెద్దదా చిన్నదా అని దాన్ని బట్టి -1, 0, +1 అనే వాల్యూస్ వస్తాయి. ఈ టెస్ట్ రన్ చేసి చూద్దామా. సక్సెస్, దట్స్ గుడ్. సో ఇప్పుడు మనం డేట్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే జావాలో డేట్లో చాలా మెథడ్స్ వచ్చేసి డెప్రికేట్ చేయబడ్డాయి. సో ఇట్స్ ప్రిఫరబుల్ టు యూజ్ క్యాలెండర్ ఇన్స్టెడ్ ఆఫ్ డేట్. క్యాలెండర్ గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో we are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.